ఈరోజు ప్రధాన కథనాల్లో కూడా కేటీఆర్ టార్గెట్, కేటీఆర్ అరెస్ట్ అవ్వబోతున్నాడు ఫార్ములా ఈరేస్ విషయంలో. ఎట్లా డిఫెండ్ చేసుకుంటారు మీరు ఒకవేళ అరెస్ట్ చేస్తే? డిఫెండ్ కాదు, ముందు రేవంత్ రెడ్డి ఆయన ఎట్లా డిఫెండ్ చేసుకుంటాడు అని నేను చూస్తున్నా. ఇక్కడ కేసే లేదండి. కేసు లేనప్పుడు డిఫెండ్ అనే ప్రశ్న ఉత్పన్నం కానే కాదు. ముందు రేవంత్ రెడ్డికి పరిపాలన చేతగాక 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో ఆ గ్యారంటీలు అమలు చేయలేక ప్రజల నుంచి వస్తున్న తీవ్రమైన వ్యతిరేకతను చూసి భయపడి ప్రజల దృష్టి మరలించడం కోసం ఇవాళ రోజుకు ఒక లీక్ ఇస్తున్నాడు. మన పొంగిలేటి బాంబులు వెళ్తాయి, ఎక్కడ వెళ్ళినాయి? సుత్లి బాంబులు కూడా కాకపోయారు. ముందు పొంగిలేటి ఎప్పుడు అరెస్ట్ అవుతాడో చెప్పమని చెప్పండి, రేవంత్ రెడ్డి మళ్ళీ ఎప్పుడు అరెస్ట్ అవుతాడో చెప్పమని చెప్పండి. సో ఇక్కడ ప్రధానంగా ఏంటంటే వీళ్ళకు పరిపాలన చేతనైతే లేదు. వీళ్ళకి పొద్దున్న లేచినప్పటి నుంచి ఆ లీకు ఈ లీకు ఆ లీకు వీళ్ళు కోడిగుడ్డు మీద ఈగలు వీకడం నేర్చుకున్నారు. అది కూడా చేతనైతే లేదు వీళ్ళకు. అందుకొరకే అడ్డం దిడ్డంగా నడుస్తున్నది, అస్తవ్యస్తంగా పిచ్చోడి చేతిలో రాయిలాగా మారింది పాలన. ఓకే, అరవింద్ కుమార్ని ఇక్కడ మూసేసే ప్రయత్నం జరుగుతుంది అంటే ఆయన పూర్తిగా వాళ్ళ గ్రిప్లోకి వెళ్ళిపోయిండు. ఒకవేళ ఆయన మారిపోయి ఏమైనా లీక్లు ఇస్తే పరిస్థితి. అరవింద్ కుమార్ కాదు, అరవింద్ కుమార్ ఆఫీసులో అటెండర్ కూడా వీళ్ళు ముట్టుకోలేరు. నేను కుల్లం చెప్తున్నాను. సాక్షాత్తు కేటీఆర్ గారే ఒక రెస్పాన్సిబుల్ మినిస్టర్గా ఉండి ఆయన్నే చెప్తున్నాడు, కొద్దు మా తెలంగాణ రాష్ట్రాన్ని హైదరాబాద్ నగరం యొక్క ప్రతిష్ట పెంచడం కోసం మేమే డబ్బులు ఆ ఫార్ములా ఈ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేశామని ఆయన్నే కుల మినిస్టర్గా నాకు అధికారం ఉన్నది. ఒక మినిస్టర్ను నేను, ఒక శాఖకు అధిపతిని, నా కింద 3 శాఖలు ఉన్నాయి, ఒక హెచ్ఎండిఏ, వాటర్ వర్క్స్ అండ్ దెన్ జిహెచ్ఎంసి. ఆ శాఖల్లో ఉండే బడ్జెట్ను నేను చేసిన తర్వాత నేను రాటిఫికేషన్ తీసుకుంటా అని చెప్పి మినిస్టర్ నిర్ణయం తీసుకున్నాడండి. మినిస్టర్ నిర్ణయం తీసుకున్న తర్వాత ఆయన మినిస్టర్ నేను వెనక్కి వదలేడుగా, మినిస్టర్ వెనక్కి వదలేడు, నేనే తీసుకున్నా అని చెప్తున్నాడు. ఇక అరవింద్ కుమార్ ఎక్కడ వస్తాడు? అరవింద్ కుమార్ ఈజ్ జస్ట్ ఏ బ్యూరోక్రాట్. ఒక ఆఫీసర్ ఫైల్ రన్ చేయమంటే రన్ చేస్తాడు. అది రెండవది, ఈ తెలంగాణలో ప్రజలచే ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యేలు, వాళ్ళే మినిస్టర్లు, వాళ్ళదే ప్రభుత్వం. ప్రజల అభిష్టం మేరకే వీళ్ళు ప్రభుత్వంలో కూర్చున్నారు. కూర్చున్నప్పుడు వాళ్ళు తీసుకునే నిర్ణయాలను ప్రజలు క్వశ్చన్ చేయాలి. కానీ ఇలా రేవంత్ రెడ్డి వచ్చి ఏం చేస్తాడండి? అది ప్రజల కోసం పెట్టింది. అంటే ఆర్థిక శాఖ అనుమతి అవసరం లేదంటారు దీనికి. ఆర్థిక శాఖ అనుమతి ఎందుకండి? మినిస్టర్ ఇస్ ఆల్ పవర్ఫుల్. ఆర్థిక శాఖ అనుమతి ఎప్పుడు వస్తుందంటే ట్రెజరీ నుండి డబ్బులు పోతే, లేకపోతే ఇంకొక దగ్గర నుంచి లోన్ తీసుకోవాల్సి వస్తే, లేకపోతే ఇంకొక డిపార్ట్మెంట్ నుంచి ఇది లోన్ తీసుకోవాల్సి వస్తే అప్పుడు ఫైల్ సర్క్యులేట్ అవుతుంది. మీకు 2022లోనే ఈ ఫార్ములా ఈ రేసింగ్కు సంబంధించి గవర్నమెంట్ ఆర్డర్స్ వచ్చినాయి. గవర్నమెంట్ ఆర్డర్స్ వచ్చినప్పుడు ఇందులో ఎవరెవరు ఉండాలి, కమిటీలు ఎవరెవరు ఉండాలి, ఏంది అనేది అంతా కూడా చాలా క్లియర్గా ఈ ఆర్డర్లు ఇవ్వబడ్డాయి. ఆ ఆర్డర్లు ఇచ్చినప్పుడు ఫైల్ ఫైనాన్స్ నుంచే సర్క్యులేట్ అవుతుంది. ఫస్ట్ హెచ్ఎండిఏ కమిషనర్ నుంచి, తర్వాత మినిస్టర్కి వస్తుంది, మినిస్టర్ నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్కి పోతుంది, ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్కి పోయిన తర్వాత చీఫ్ సెక్రటరీకి పోతుంది, చీఫ్ సెక్రటరీ పోయిన తర్వాత చీఫ్ మినిస్టర్ పోతుంది, చీఫ్ మినిస్టర్ నుంచి వచ్చిన తర్వాతనే చీఫ్ సెక్రటరీ జీవో రిలీజ్ చేస్తాడు. కరెక్ట్, ఇదే జరుగుతుంది. మరి ఇప్పుడు ఆ జీవో ఉన్న తర్వాత ఫండింగ్ గురించి ప్రశ్న రాదండి. రెండవది, వీళ్ళ సొంత అకౌంట్లోకి వచ్చింది అనంటే డబ్బు. అసలు వీళ్ళ కేసు ఎక్కడున్నది? సొంత అకౌంట్లోకి వస్తే అది వేరే సంగతి. 55 కోట్ల విదేశీ కంపెనీకి పోయింది. అవును, అగ్రిమెంట్ లో మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ ఉంది కదా వాళ్ళ ముగ్గురికి. మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, ఆ ఫార్ములా ఈ కంపెనీ, అదే విధంగా ఇంకోటి ఏదో గ్రీన్ కో అనే కంపెనీ చెప్పిండు కదా. సో ఆ 3 వ్యక్తుల మధ్యలో 3 ఎంటిటీస్ మధ్యలో అగ్రిమెంట్ అయింది. అంటే డబ్బులు ఇచ్చింది కరెక్ట్ గానీ లీగల్ గా ప్రాసెస్ జరగలేదనే విమర్శలు వస్తున్నాయి. విమర్శలు 100 వస్తాయి. ప్రధానంగా మనం చూడాల్సిందే, గవర్నమెంట్ ఎప్పుడైనా ఏం చూడాలంటే, ఒక పని కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజల కోసం ఈ పనికి వస్తుందా, ఈ పని వల్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తుందా, ఈ పని వల్ల రాష్ట్రానికి మంచి పేరు వస్తుందా రాదా అనే దాని మీదనే ప్రభుత్వం అనేది డబ్బులు ఖర్చు చేస్తుంది. బడ్జెట్ అట్లే ఖర్చు చేస్తారు. రైట్, మనకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కు కొంత బడ్జెట్ అనేది అసెంబ్లీలో కేటాయిస్తారు. అదే విధంగా వాళ్ళకు కొంత ఆదాయం కూడా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ రకరకాల దాంట్లో వస్తుంది. సో ఆ పని గురించి పైసలు ఎట్లా ఖర్చు పెట్టాలనేది అక్కడ ఉండే సెక్రటరీ,
అక్కడ ఉండే మినిస్టరు, అదే విధంగా చైర్మన్ ముఖ్యమంత్రి గారు ఇష్టం. దీంట్లో ఏమున్నది కొత్తది నాకు అర్థం కాదు. వాళ్ళు ముగ్గురు కలిసే రూల్ ప్రకారమే చేసిండ్రు కదా. జీవోలు ఉన్నాయి, జీవో లేకపోతే అప్పుడు తప్పది. జీవో ఉన్నప్పుడు ఆ పైసలు ఒక ఎంటిటీ, ఆ మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ లో ఉండే ముగ్గురు వ్యక్తుల్లో ఒక ఎంటిటీ నుంచి ఇంకొక ఎంటిటీకి పోయింది. వీళ్ళ పర్సనల్ అకౌంట్లకు వచ్చి, లేకపోతే వీళ్ళ బెనామీ అకౌంట్లకో, లేకపోతే దీనివల్ల వీళ్ళు వజ్రాలు వైడూర్యాలు కొనుక్కున్నారనో, అవన్నీ అట్లాంటివి ఏమన్నా ఉంటే అప్పుడు నేరం. అది ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ప్రకారం. మరి ఇదంతా ఏమి కాలే, ప్రభుత్వం ఒక పాలసీ తీసుకున్నది, అదొక పాలసీ. హైదరాబాద్ నగరానికి బ్రాండ్ ఇమేజ్ పెరగాలి, అందుకొరకే ఫార్ములా ఈ రేసింగ్ రావాలనే ఒక పాలసీ తీసుకున్నారు. ఆ పాలసీ తీసుకోవడం మినిస్టర్ ఇష్టం అండి. మినిస్టరు, అక్కడున్న చీఫ్ సెక్రటరీ, స్పెషల్ చీఫ్ సెక్రటరీ వాళ్ళ ఇష్టం. ఆయన ఈ పాలసీ అంతా అయిపోయిన తర్వాత, మనీ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత, నిజానికి కేసు పెట్టాలంటే రేవంత్ రెడ్డి మీద కేసు పెట్టాలి. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ తగ్గించిండు. ఎందుకంటే ఇప్పుడు ఆ ఫార్ములా ఈతోని అతను ఒప్పందం రద్దు చేసిండు. దానివల్ల మొత్తం ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ మళ్ళీసారి బదనామైంది. దానివల్ల హైదరాబాద్కు రావాల్సిన ఆదాయం అంతా పోయింది. అసలు ఆదాయానికి గండి కొట్టింది రేవంత్ రెడ్డి, కేటీఆర్ కాదు.